సో డాక్టర్ గారు మరి ఆరోహాకి రావాలి అనుకునే వాళ్ళకి సో మీరు ఎలాంటి వాళ్ళకి ధైర్యాన్ని చెప్తారు అని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? యా అండి, ఐ థింక్ ఆరోహ అనే వర్డ్ కూడా మేము వెన్ వీఆర్ ప్లానింగ్ మా క్లినిక్ ఒక పేరు గురించి, ఆరోహ అనే పేరు ఇట్ సెల్ఫ్ మీన్స్ కంపాషనేట్ అని. ఆరోహ అనే పదం అర్థమే మావరీస్ లాంగ్వేజ్, న్యూజిలాండ్ యొక్క లోకల్ లాంగ్వేజ్లో ఇట్ మీన్స్ కంపాషనేట్ కేర్. ఒక ఎంపతి తోటి కూడిన కేర్ ఇవ్వగలము అనుకున్నప్పుడే వీ వాంటెడ్ టు గో హెడ్ విత్ ద క్లినిక్. సో హూఎవర్ ఈస్ కమింగ్ టు అస్, సో మేము ప్రామిస్ చేయగలిగింది ఏంటంటే మీకు ఏ స్పెషాలిటీ అయినా కాస్మెటిక్ పరంగా వీ హ్యావ్ ఇండివిజువల్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్. అంటే ఒక్కళ్ళే అన్నీ చేసేస్తున్నట్టు కాకుండా, ఇప్పుడు ఇండివిజువల్ ఒక బ్రెస్ట్ సర్జన్ ఉన్నారు, ఒక ప్లాస్టిక్ సర్జన్, ఒక కాస్మెటిక్ గైనకాలజిస్ట్, ఇలా డెర్మటాలజిస్ట్ సపరేట్గా, ఏ స్పెషాలిటీ వాళ్ళు అందరూ అండర్ వన్ రూఫ్. సో కాస్మెటిక్ పరంగా మీకు ఏ ట్రీట్మెంట్ కావాల్సి ఉన్నా ఎవ్రీబడి ఈజ్ ఇండివిజువల్లీ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్. సో ఇలాంటి వాళ్ళదే ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి యూ కెన్ అట్లీస్ట్ బీ అష్యూర్డ్ దట్ ఖచ్చితంగా మీరు ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ అట్లీస్ట్ విల్ బీ ఆన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లోనే మేము విల్ ప్రొవైడ్. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒకటి మిస్ అవుతూ ఉంటారు చాలా మంది, పేషెన్స్ ఉండదు. ఇమీడియట్ గా రిజల్ట్, వాళ్ళకి డౌన్ టైం ఉంది, రికవరీకి టైం ఉంది అన్నా కూడా ఆ టైం కూడా ఇచ్చే ఛాన్స్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారండి అసలు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఏదైనా కూడా మన బాడీ అనేది ఇట్స్ నాట్ ఎ మెషిన్. సో మన బాడీ హీల్ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. సో సర్జరీ ఈజ్ ఆల్సో లైక్ ఒక ట్రామా లాగా సర్జరీ కూడా బాడీకి. మనం సర్జరీ రిజల్ట్ కోసం చేస్తున్నాం, ఆర్ బెనిఫిట్ కోసం చేస్తున్నాం, బాగా ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నాం. బట్ బాడీకి ఎలా అనిపిస్తుంది అంటే అది ఒక ట్రామా లాగా, ఒక ఇంజరీ లానే ఫీల్ అవుతుంది. సో ఆ హీలింగ్ అనేది విల్ హ్యావ్ టు గివ్ ఇట్ టైం. ఇప్పుడు మనకి ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయితేనో ఎవరికో ఒక 6 నెలలు పడుతుంది అంటాం కట్టు అదంతా సెట్ అవ్వడానికి. సో అలాంటిది స్కిన్కి డ్యామేజ్ అయినా కూడా మనం టైం ఇవ్వాలి. యూజువల్లీ 3 weeks to 4 weeks మినిమం పడుతుంది స్కిన్ మారడానికి. లోపల టిష్యూస్ హీల్ అవ్వడానికి ఒక 3 months పడుతుంది. సో మనం ఆ డౌన్ టైం ఇవ్వకుండా ఓవర్ నైట్ యాంటిసిపేట్ చేయడం వల్ల అన్నెసరీ మీకు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని మీకు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, డాక్టర్ మీద అన్డ్యూ ప్రెషర్ ఉంటుంది, విచ్ ఇస్ నాట్. అవన్నీ చేసిన తర్వాత బాడీ విల్ నాట్ రికవర్ ఓవర్ టైం. ఈవెన్ మీకు బయట నుంచి ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రాన్ని బాడీ హీల్ అయిపోదు, బాడీ తన స్పీడ్ లోనే మారుతుంది. కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం మైండ్ లో పెట్టుకోగలిగితే డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. ఎగ్జాక్ట్లీ.